జెనెటిక్స్ అనేది మన ఫ్యామిలీ నుంచి వచ్చే నీ బాడీ టైప్ గానీ, నీ బాడీ స్ట్రక్చర్స్ గానీ, నీ బాడీ మజిల్స్ గానీ, లేదంటే బాడీ ఇన్సెర్షన్స్ గానీ, ఇవన్నీ డిసైడ్ చేసేవి జెనెటిక్స్ అనమాట. జెనెటిక్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, అది ఫైనల్ పాయింట్ కాదు. అంటే అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎంతవరకు ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేదే ఎపిజెనెటిక్స్ అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వివరంగా అర్థం అవటం కోసం. ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే బాడీని మంచిగా క్లీన్ గా డిసిప్లిన్ గా ఉంచుకుందామని, సో ఒక అతను అయితే రెగ్యులర్ గా 7 to 8 hours పడుకుంటున్నాడు. ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్స్, ఫ్యాట్స్ సమతూలంగా ఇచ్చుకుంటున్నాడు. అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ కూడా మేనేజబుల్ గా ఉన్నాయి. వర్కౌట్స్ విషయంలోకి వచ్చేస్తే వర్కౌట్స్ అనేవి ప్రాపర్ గా చేస్తున్నాడు, డిసిప్లిన్ గా చేస్తున్నాడు. అదే ఫ్యామిలీలో ఇంకొక రెండో వ్యక్తికి వెళ్ళిపోయేసరికి తమ్ముడో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు అతను ఇర్రెగ్యులర్ గా పడుకోవటం, స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటం, స్లీప్ 7 to 8 hours పడుకోవాల్సింది పోయి 4 గంటలు మాత్రమే పడుకోవటం, నైట్ అంతా ఫోన్ నొక్కోవటం. సరిగ్గా సంవత్సరం తిరిగిన తర్వాత బ్రదర్ 1 వచ్చేసి లీన్ గా, ఫిట్ గా, పర్ఫెక్ట్ గా, ఎనర్జీ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉన్నాయి. అదే బ్రదర్ 2కి వచ్చేసరికి లో ఎనర్జీతో, వీక్ మైండ్ సెట్ తో 10 kgs బస్తా కూడా ఎత్తలేని పరిస్థితిలో అయితే ఉన్నాడు. ఎస్పెషల్లీ హెల్త్ ఇష్యూతో అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఇద్దరి జెనెటిక్స్ సేమ్, కాకపోతే వాళ్ళు లైఫ్ ని లీడ్ చేసే విధానమే డిఫరెంట్ అనమాట. మీ గ్యాంగ్ లో కూడా మీ ఫ్రెండ్స్ ని చూసి అరే నాకన్నా వీడు బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాడు రా అనుకుంటారు కదా, అన్న వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టండి. అండ్ ఆల్సో జెనెటిక్స్ నే పూర్గా బ్లేమ్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించండి.